నమస్తే, నేను విజయారెడ్డి. ఏంటి ఆగా మేఘాల మీద మాజీ మంత్రి హరీష్ రావు మీద సిట్ విచారణ? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే. అవసరం ఉన్నప్పుడల్లా అటు ఈ కార్ రేస్ కేసుకు సంబంధించిన విషయం కావచ్చు, లేదంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు విషయం కావచ్చు. అసలు ఏం జరగబోతుంది? నిజంగా ఇందులో సీరియస్నెస్ ఉందా, లేకపోతే అరెస్ట్ ఉంటుందా? ఈ డిస్కషన్ డీప్గా జరుగుతుంది కదా. దీనిపైన డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. మీరు చూస్తున్నారు సిట్ విచారణకు సంబంధించి ఆగమేఘాల మీద ఇవ్వడం, ఇంట్లో వాళ్ళ మేడికి ఇవ్వడము. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? నిజంగా సీరియస్నెస్ ఉందా, లేకపోతే మనము కలుగులో అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది కదా, ఈ కేసులు ఇందుకోసమే పనికొస్తున్నాయి, అవసరం కొద్దీ బయట తీసుకొచ్చి హల్చల్ చేయడానికి? నాకు ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఒక హీరోటిక్ వెర్షన్లో ఉన్న సజ్జనార్ గారు అంటే నచ్చట్లేనట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన మరీ ఇలాగా చిన్న కామెడీ పీస్లో వాడేయడం నాకు అసలు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము చాలా ఆయన ఒక హీరో కింద కొలుస్తాం. ఎందుకంటే ఒక ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర ఒక ఆడపిల్లల పట్ల చూపిన ఒక దౌర్భాగ్యకరమైన సిచ్యువేషన్స్లో మాకు ఇవాళ తెలంగాణ సమాజానికి ఒక హీరోలో నిలబడ్డాడు ఆయన. నాటి రాజశేఖర రెడ్డి గారి టైంలో అయినా, కేసీఆర్ గారి టైంలో అయినా. కానీ ఈ ముఖ్యమంత్రి రాగానే ఆయన మరీ అన్యాయంగా ఒక చిన్న చితకాయలు పెట్టి కేసులు ఏవో చూడు, అలాంటివి ఏవో హ్యాండిల్ చేయడానికి ఇచ్చినట్టు ఆయనకేటమ్మా ఇది. ఆయన స్థాయికి వెళ్ళి హరీష్ రావు గారిని విచారణ ఏమడుగుతారు? మీ పేరేటండి, ఇంటి పేరేటండి, మీ నాన్నగారి పేరేటండి అని ఒక దిక్కుమాల 20 క్వశ్చన్లు ఉంటాయి ఫస్ట్. తర్వాత ఆ ప్రభాకర్ రావు ఏదో చెప్పాడు, నిజమేనా? శ్రవణ్ రావు ఏదో చెప్తారు వాళ్ళ పేర్లు చెప్పి, వీళ్ళు చెప్పింది నిజమేనా అంటారు. నిజమేనా అంటే నాగేటి సంబంధం. ఇప్పుడు మీకు ప్రజలకి ఇవన్నీ మనకు సోది కబుర్లు ఎందుకు, వాస్తవాలు మాడదాం. సే ఫర్ ఇన్స్టెంట్ హరీష్ రావు గారు మంత్రి, కేటీఆర్ గారు మంత్రి, క్యాబినెట్ మంత్రులు. ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రులు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేయిస్తారు? అడుగు, ఎవరైనా చేస్తున్నారా? లేదు అని సమాధానం చెప్పారు అనుకో, మరి వాళ్ళు ఎందుకు చేస్తారు? క్యాబినెట్ మంత్రులకి ఫోన్ ట్యాపింగ్ చేసే అంత డిస్క్రిప్షన్స్ ఉంటాయి? ఇవన్నీ వద్దు, అధికార దుర్వినియోగం నాకు ఇవన్నీ వద్దు. హోం మంత్రి మహమూద్ అలీ గారు, ఆయన పిలిచి ఏమైనా ఎంక్వైరీ చేశారు? ఫస్ట్ ఆయనే కదా. అవును. ఏమండి, మీ ఆధ్వర్యంలో మీరు హోంమంత్రిగా ఉన్నప్పుడు, లేదా పాత నాయన నరసింహారెడ్డి 2 టర్మ్లు అల్లే కదా. నాయన నరసింహారెడ్డి గారు అంటే లేరు మహానుభావుడు. ఈయన పట్టుకొచ్చి మహమూద్ అలీ గారిని, ఏం సార్ మీ ఆయనలో టెలిఫోన్ ట్యాపింగ్లు చేయమని మీరు ఏమైనా డైరెక్షన్ ఇచ్చారా ఒక హోంమంత్రిగా? లేదండి ఇవ్వలేదు. అలాగే కేసీఆర్ గారిని అప్పుడు 15 నిమిషాలు పిలిచి అంత అడవాడి చేసి పిలిచినట్టుగా కేసీఆర్ గారిని డైరెక్ట్గా వెళ్ళి అడగొచ్చు కదా, ఏం సార్ మీరు ఏమైనా ఫోన్ ట్యాపింగ్ చేశారా అని. బీటింగ్ అరౌండ్ ద బుష్ ఎందుకు? కేటీఆర్ మైక్ టెస్టింగ్ 1 2 3 నువ్వేమైనా చేయించావా? తూచ్. హరీష్ రావు నువ్వేమైనా చేయించావా? మైక్ టెస్టింగ్ 1 2 3 తూచ్. ఏంటిది మరి? హడావిడి దేనికి? హడావిడే. నువ్వు మైక్ పట్టుకెళ్ళావు లేదా? హడావిడి. అదేదో చూడు, ఊర్లో పెళ్ళి అయితే వేట్లకు హడావిడని నిన్న మాకు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పింది. చాలా బాధపడతాను. అలాగా నువ్వు ఇక్కడ జరుగుతుంది ఏటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళలో ఒక క్రిటికాలిటీ 2.5 సంవత్సరాలు బట్టి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కదా. ఏం చేస్తున్నారా బాబు అంటే, కాళేశ్వరం అమ్మ బాబో ఆయన గుండ్లు బాగా తీసుకుని, బాబు మీతో కాంతి వెళ్తూ అవుతుంది. ఆ ప్రాణహిత చేయవల్ల ఎప్పుడైతే మీరు నేషనల్ ప్రాజెక్ట్ చేయలేకపోయిన నిస్సాయ స్థితి కాంగ్రెస్కి, విభజన హామీల్లో కనీస బాధ్యతగా దానికి జాతీయ హోదా కల్పించలేనప్పుడు ఇప్పుడు కడతారంట. ఎప్పుడు? 9 గట్టి కాడు ప్రాణహిత. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పేస్తే అది నిజమైపోతుంది అనుకుంటున్నావా? పుణ్యకాలం గడిచిపోయి ఉంది ఆల్రెడీ. కామెడీకి కూడా ఒక అర్థం ఉండాలి. ఉన్నదాన్ని ఏడు చేయాలో తెలియకుండా ఊరికే తీరు కూర్చుని తారలేదు. అయితే నిన్న ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఇదే మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈ బొగ్గు స్కామ్ల గురించి మాట్లాడుతూ, దాంట్లో రేవంత్ రెడ్డి బావమర్ది సుజన్ రెడ్డి మీద మదిస్తూ, మిగతాది ఇప్పుడు 9 కోల్ బ్లాక్లో ఏదైతే ఒకటి ఇప్పుడు రద్దు చేసిరో నిన్న బట్టి గారు చెప్పినట్టు, ఇవి కూడా రద్దు చేయాలని చెప్పేసి నిన్న కొన్ని విషయాలన్నీ కూడా చాలా బ్రీఫ్గా ఆయన వెల్లడించిండు కదా. ఈ నేపథ్యంలో నైట్ 9 గంటలకు హడావుడిగా రేపే సిట్ విచారణ ఈరోజు అని ఈ నైట్ ఇచ్చింది. మున్సిపల్ వస్తుందో రాదా? వస్తుంది. సెంటిమెంట్ వాళ్ళకి వీళ్ళు పంతులు ఉంటారు కదా, జాతకాలు చెప్పి బొమ్మలు చూపించి అందులో సమ్మక్క సారకు జరిగితే ఏ కోయి ద్వారా చెప్పి ఉంటాడు. సార్, కేసీఆర్ గారి ఫ్యామిలీ నుంచి ఎవరినైనా మీరు ఒకసారి విచారణకు పిలిచిన, అరెస్ట్ అని అడవాడి చేసిన సీట్లు వస్తాయి, మీకు 60% గట్టిసారని మన సర్పంచ్ ఎలక్షన్లు అదే కదా. అర్రే మేము అసలు ఎక్స్పెక్టే చేయట్లేని దగ్గర 60% వచ్చినా అనరే కదా, అయితే కానీ అని మొదలెట్టారు. అంతకన్నా ఇంకేట్లేదు. నిజంగా ఒకసారి జనరల్ గా అర్థం ఇందులో చేసుకుంటే ఏం అవసరం అసలు? నిజంగానే ఏమీ అవసరం లేదు. హరీష్ రావు గారికి దీనికి ఏం సంబంధం అసలు? ఈ ఫోన్ ట్యాపింగ్ ఆయన ఒకసారి ఆయన ఏ శాఖలు చేశారు నాకు తెలిసి, ఆయన ఆరోగ్య శాఖ చేసిండు, ఇరిగేషన్ చేసిండు, ఫైనాన్స్ చేసాడు, అంతే కదా. ఈ మూడిటికి టెలిఫోన్ ట్యాంపరింగ్ ఏడు సంబంధం ఉంటుంది? వెనకటికి రోసయ్య గారు ఆర్థిక శాఖ చేసేవాడు, అప్పటికి రూపాయి డబ్బులు ఇచ్చేవాడు కాదు, చెప్పేవాడు కదన్న అదే డబ్బులు. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు చాలా డేంజర్, ఇంత డబ్బులు తెచ్చుకోవడం కుదరదు, ఏం చెప్పినా ఒప్పుకునేవాడు కదా, డబ్బులు లేవని.
హరీష్ రావు గారు అంతే స్ట్రిక్ట్ కదా. కేసీఆర్ గారు ఎన్నో సమావేశాల్లో చెప్పారు, ఇటు మల్లుడైనా సరే అడగాలంటే నానా బాధలు అయిపోతుంది, డబ్బులు తీయడు దేనికని. అవునా కదా. వ్యవస్థ మీద పట్టున్నాడంటే వీళ్ళకి బాధ వస్తుంది. ఇప్పుడు ఈయన నిజంగా టెలిఫోన్ ట్యాపింగ్లో ఈ సంబంధిత శాఖలు, ఉదాహరణకి ఎవరు మన అలీగారి హోంమంత్రి బదులు హరీష్ రావు గారే మంత్రి అనుకుంది, హోంమంత్రి. వీళ్ళ ఫ్యామిలీ కాబట్టి ఒక అండర్స్టాండింగ్తో చేశారంటే ఒప్పుకుంటాం. తలతోకలేని శాఖలు ఏం చేస్తావు, తలతోక ఉన్న శాఖను వదిలేసి ఆయన అలీగారిని ఎవరి వద్దకు పిలిచామని ఒకసారి అడిగారా చెప్పమ్మా. ఈ సందర్భంలో ఎక్కడైనా సముచితంగా లేని విషయాల్లో ఓన్లీ టైంపాస్ కార్యక్రమం కింద కొట్టొచ్చినట్టు కానీ కనబడుతుంది. ఒక గంట పట్టుతుందేమో తెలుసుకోవాలి నిజంగా అంటే జరిగిందా లేదా అనడానికి. నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని విచారించారు, ఇంకెవరినో విచారించారు, దాంట్లో ఒక సీఐని విచారించారు. ఇదంతా XYZ జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు ఇంత లాగ్ చేస్తారు? నిజంగా జరుగుంటే నిజంగా తెలియజేయాలంటే గంట పడుతుంది దీనికి పట్టుకోవాలి అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వకేట్ని అలౌ చేయలేదు రామచంద్రరావుని, అవును కదా. ఆయన అలౌ చేయకపోతేనే ఫస్ట్ వీళ్ళేదో కథ వేరేది ఉందని అర్థం. మధ్యలో లంచ్కి టక్కుమని బిర్యానీ ఏదో తెప్పించి తినిపిస్తేనే కానీ ఒప్పుకోరు. అంతే ఈ కార్యక్రమాలన్నీ చూడు, మోర్ దెన్ టైం వేస్ట్ కార్యక్రమాలు ఉంటాయి. అడవాడికి నువ్వే చెప్పావు కదా అడవాడని, ఒక వెంటనే గంటలో వదిలేస్తే ఇంకేం అడవాడు ఉంది. గత వారం 10 రోజుల నుంచి చూస్తుంటే ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క న్యూస్ లేదు, కానీ మొత్తం ఇటే. మొన్నటి వరకేమో ఎన్టీవీ, ఏబిఎన్, రాజ్ న్యూస్, మంత్రులు, దందాలు, ఏంటివి స్కాములు, స్కీములు, ఎఫ్ఐఆర్లు. అదే కదా. దీనికన్నా ప్రొయాక్టివ్నెస్ ఫస్ట్ హరీష్ రావు గారు చూపించింది ఏంటి, కేటీఆర్ గారు కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆన్ గవర్నమెంట్. అడిగినవి ఏంటి, ఏ సంక్షేమాలు ఇస్తున్నారు ఏవి, రైతులకి ఇస్తానన్నది ఏది, ఈ నైనా బ్లాక్ ఒకటే కదా రద్దు చేశారు, మిగిలినవి ఎందుకు రద్దు చేయలేదు, ఈ ప్రశ్నే కదా. 20 సంవత్సరాలకి శాశ్వత పథకం వేసి కూర్చున్నారు అనుకో, 7 టెండర్లు వేసి ఉంటే ఎందుకు అవి బ్లాక్ చేయట్లేదు అనేది కదా. ఇప్పుడు శాశ్వత పరిష్కారం 25 సంవత్సరాలు తెలుసు కదా నీకు. అది 20 సంవత్సరాలు మళ్ళీ ఈ ఆటలో ఇటువంటి కిషన్ రెడ్డి రద్దు చేయాలి. నాకు ఎక్కడ వస్తుందంటే సిర్రెత్తుకు వస్తుంది కొన్ని విషయాల్లో. ఉనికిని చాటుకోవడానికి ఎంతసార్లు ఆ ఎంఐఎం ధర్మాన్ని గెలుస్తున్న కిషన్ రెడ్డి కూడా మాట్లాడేస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. బొగ్గుశాఖ మంత్రి కదా ఇప్పుడు. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ డీటెయిల్డ్ ఎంక్వైరీ ఎందుకు వెళ్ళాడు? కామన్ అండర్స్టాండింగ్ ప్రోగ్రామ్ నడుస్తుందా, మినిమం గ్యారంటీ ప్రోగ్రామ్ నడుస్తుందా? రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ఏమైనా తెలుగుదేశానికో లేకపోతే బీజేపీకి వెళ్ళిపోయి మళ్ళీ శాశ్వత ముఖ్యమంత్రి ఏమైనా శాశ్వతంగా తెలంగాణలో ఏమైనా ఏర్పాటు చేయడానికి ఏమైనా ఈ 8 మంది ఈ బుడంకాయలతో ఏమైనా అయిపోతుంది అనుకున్న అద్భుతాలు ఊహించుకుంటున్నారా? ఆలోచించుకోవాలంటే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ వేస్తుంది దీని మీద, లేకపోతే సిఐడిని పంపిస్తాం, సిబిఐని పంపిస్తాం, ఇలాంటి అడవడేది చేయాలి కదా అట్లీస్ట్. ఆ పట్ల ఒక జ్ఞానం కూడా లేదా? ఎందుకు ఏమైనా పుతిలియా, లేకపోతే క్రికెట్లో థర్డ్ ఎంపైర్ లాగా నన్ను అడగండి అవుట్ ఇస్తాను, లేకపోతే నాట్ అవుట్ ఇస్తాను, లేకపోతే ఏం జరగలేదని తూర్చొని నేనేస్తామన్నా. ఈ లొల్లంతా ఎందుకు తీసుకపోయా సింగరేణికే ఇచ్చేస్తే సింగరేణి డబ్బులు వాడుకొని ఫుట్బాల్ ఆడొచ్చు, కానీ మరి సింగరేణికే కేటాయిస్తే అయిపోతుంది కదా. ఫుట్బాల్ ఆడించినందుకు ఏదో మెటా కార్యక్రమం కావాలి కదా, వాళ్ళకే ఇస్తే ఒక బెనిఫిట్ అన్న ఉంటుంది కదా. ఇదంతా ఈ లొల్లి ప్రైవేట్ ₹1 ఇన్సూరెన్స్ ఇచ్చాం. అన్నీ చూడు, వెనకాల అడవాడి ప్రోగ్రాం చూడు. ఫస్ట్ నువ్వు బ్యానర్ ఐటమ్లు చూసిన తర్వాత కింద ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఫస్ట్ దీనికి వెనకాల కాన్స్పిరసీ అనేది ఎప్పుడు అట్రిబ్యూట్ అవుతుంది? అమాయకుడని బట్టి విక్రమార్కను ఇరికిస్తున్నప్పుడే నీకు అర్థం అవ్వాలి. నీకు జాగ్రత్తగా గమనించుకో. ఫస్ట్ ఫుట్బాల్ మ్యాచ్ మొదలెట్టరా, నువ్వు చెప్పిన సింగరేణికే కదా ప్రమోషన్ డ్రైవ్. రెండో విడత కార్యక్రమం ఏం చేశారు? ₹1 ఇన్సూరెన్స్ ఇస్తాం, ₹1 ఇన్సూరెన్స్ ఇస్తాం. ఇవన్నీ బ్యానర్ ఐటమ్లు. 3 ఐటమ్కి వచ్చేసరికల్లా ఇదేంటి టెండర్లు ఏంటి అనేసరికల్లా వీళ్ళకి అనుగుణంగా ఉన్నప్పుడు టింగ్ అని హ్యాండ్ కొని. ఇప్పుడు వీళ్ళు కిరసనాయిల్ బంకోడు బామర్ది విషయం ఎందుకు రాలేపాడు? కామన్ మినిమం ప్రోగ్రామా? హరీష్ రావు గారు చెప్పేదాకా ఏమి మాకేమీ వినపడలేదే. తెలిసిన రాయం నువ్వు పెద్ద ఓటుగాడి జర్నలిస్ట్ కదా, నువ్వు తోపు తురుముకాను కదా, మళ్ళీ ముగ్గురితో చర్చిస్తావు రాయాలి కదా. నిజంగా ఇప్పుడు బట్టి విషయం బట్టి గారు కామా, ఇంకో బుడంకాయ గారు కామా, ఇంకో తుడుంకాను కామా, రేవంత్ రెడ్డి గారు బామర్ది రాయొచ్చు కదా. అట్లా రాస్తాం అంటే హరీష్ రావు గారు ఎంక్వైరీ ఉంది, దామ్మ ఒకసారి మాట్లాడుకుందాం. మీకు ఎలా వచ్చింది వేలరు? మా అపర మీద కిరసనాలు అమ్ముకున్నవాడికే తెలియంది, నీకెలా తెలిసింది? అంటే అణువణువు మీద పట్టున్నాడు హరీష్ రావు. తెలంగాణ భౌగోళికంగా అణువణువు మీద పట్టున్నాడు కేటీఆర్. తెలంగాణ భౌగోళికాల మీద అణువణువు పట్టున్నాడు కేసీఆర్. ఇద్దరిని దెబ్బ కొట్టాలనే ప్రయత్నం, క్వశ్చన్లు కరెక్ట్ చేసుకోమా. అడ్వాన్స్ క్వశ్చన్ నా దగ్గర జరుగుతున్న విధానం డిస్టర్బ్ చేయడం. ఎవరినే తెలంగాణ గడ్డ మీద మొగటులని మహారాజుల్లో పార్టీలకు అతీతంగా కాదు, పార్టీ నమ్ముకుని పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి
నిరంతరం గెలుస్తున్న యోధులు వాళ్ళు. ఎవరిని ఏ నియోజకవర్గాలతో మాట్లాడుతున్నావు, ఎవరి సామర్థ్యాలతో మాట్లాడుతున్నావు? కానీ ఇక్కడ ఓటమెరిగాడు ఎప్పుడైనా హరీశ్రావు? కానీ రేవంత్ రెడ్డి తన సన్నిహితుల రేవంత్ రెడ్డి గారు ఓటమెరిగారు ఆయన నియోజకవర్గం. సన్నిహితుల దగ్గర చెప్పుకున్నాను, ఇద్దరికి వాళ్ళ బావబామర్దులకు మాత్రం నేను చుక్కలు చూపిస్తున్నా అని చెప్పుకుంటుండంట ఎవరికి? వీళ్ళిద్దరికి. అదే చెప్తున్నాను, మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ ధోని సెంచరీ కొట్టాడు, లేదా కోహ్లీ సెంచరీ కొట్టాడు, లేదా సౌరవ్ గంగూలీ కొట్టాడు, సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టి వరల్డ్ కప్లు తెచ్చారని సంతోషిస్తుందారా? 12th మ్యాన్ నేను డ్రింక్లు ఇస్తే బాగా తాగి గెలిచారని చెప్పినట్టే ఉంటుంది. ఎవరికో చొక్కలు చూపిస్తుంది, తెల్లారి చొక్కలు చూపిస్తున్నారు అసెంబ్లీ సమావేశాల్లో. సమాధానాలు చెప్పలేక ఏ మంత్రిని అడిగినా ఇంగ్లీష్ నో తెలుగు నేనే మాట్లాడతానని రేవంత్ రెడ్డి గారే మాడవలసి వస్తుంది. మీరేంది అట్లా మాట్లాడతారు? హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి అక్కడ నేర్చుకొని వస్తాడంట. హార్డ్లీ లెర్న్డ్ ఇంగ్లీష్ కాబట్టి హార్వర్డ్ యూనివర్సిటీలో వినడానికి వెళ్తుండే ఆయన. ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఆయనకి చిన్న సర్కస్లో అలాంటివన్నీ చూపించుంటే టెన్షన్ లేదు. ఇప్పుడు హార్వర్డ్ పదవి ఉన్నప్పుడు తెల్ల పాస్పోర్ట్ వస్తే ఎవడైనా సరే హార్వర్డ్ చూసి వస్తారు. చదువుకుని ఉంటే బాగుంది, ఇంత యూనివర్సిటీలో నేను చదివిందును, కేటీఆర్ గారు ఏ యూనివర్సిటీలో చదివారు, అలాంటివన్నీ ఎత్తుక్కుని రావడానికి ఈజీ అవుతుంది. తెల్ల పాస్పోర్ట్ ఇలాంటి వాళ్ళకి ఇలా ఉపయోగపడుతుంది. కానీ దేశంలోనే దేశ చరిత్రలోనే ఎవరు కూడా ఒక సీఎం నేర్చుకోవడానికి ఒక నిత్య విద్యార్థిలాగా వెళ్ళలేదు. ఆ ఘనత కేవలం ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కింది. అరుదైన ఈయన గౌరవం. ఎంత ఖాళీగా ఉంటే అందరూ పాటలు వినడానికి వెళ్తాడు. ఖాళీ లేకపోతే ఇక్కడికి వచ్చి పరిపాలించుకోవచ్చు కదా ముఖ్యమంత్రి. అర్థమైందా? నాకు అర్థమైంది అదే, ముఖ్యమంత్రికి అంత ఆయనే చెప్పాడు కదమ్మా, పడుకుందాం అంటే టైం ఉండట్లేదు, తినాలంటే టైం ఉండట్లేదు. 18 గంటలు పని చేస్తున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో క్లాసులు వినడానికి వెళ్తాడు. పోనీ నీకు అర్థం అవుద్దంటే ఇంగ్లీష్ అర్థం అవుతుంది, ఆయనే చెప్పాడు కదా. మరి ఎందుకు ఆయనకి అంత కష్టం? ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకో. ఏంటి ఇంప్రూవ్ చేస్తావు? మామూలు మన ఇంగ్లీష్ ఆయనకి అర్థం అవుతుందంటే ఆ ఇంగ్లీష్ బొంక ఇంగ్లీష్ మనకేట అర్థం అవుద్ది. ఫస్ట్ మంచులక్ష్మి గారితో రోజుకు గంట ఇంగ్లీష్ క్లాసులు నేర్చుకుంటే తర్వాత ఆయనకి సులువు అవుతుంది అక్కడికి వెళ్ళి. మీరు అవమానిస్తున్నారు. అమ్మ నేను ఒకటి చెప్తున్నాను, ఇంగ్లీష్ యాక్సెంట్ ఈస్ టోటలీ. నువ్వు పవన్ కళ్యాణ్ లాగా ఇంగ్లీష్ వచ్చినా అనుకోకు, అది ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ కోర్సు. అంటే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పుతాడు. అవతల మాట్లాడింది మళ్ళీ అబద్ధం చెప్పే. కాబట్టి విదేశీ పర్యటనలో పవన్ కళ్యాణ్ నాయన మనోహర్ ప్లీజ్ అన్న చూడలేదా నువ్వు? బొంగులో ఇంగ్లీష్ వస్తే ఎంత లేకపోతే ఎంత, ఇక్కడ ఇంగ్లీష్ రానోడు మాట్లాడి మాటలు కానీ నువ్వే రైట్. ఎదుటివాడికి మనం చెప్పాలనుకున్నది కన్వే చేసినామా లేదనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ అమెరికాలో అడుక్కుంటోడు కానించి కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. గొప్పతనము అంటాడు. దానికి భాష బారికాడు కాదమ్మా, సౌంగిలతో కూడా చేయొచ్చు. అంతేకాని నువ్వు ఇంగ్లీష్ అన్న దాన్ని స్ట్రెస్ చేస్తే మాత్రం దానికి వేరే అర్థాలు ఉంటాయి. అవును. ఇప్పుడు మాస్టర్ చెప్పిన క్లాస్ నీకు అర్థం అవ్వాలి, లేదంటే మాస్టర్ చెప్పిన దానికి విని నువ్వు రాసుకొని రావాలి. నీకు రెండిట్లోనూ ఇది లేనప్పుడు నువ్వు దేనికి వెళ్ళినట్టు అక్కడికి. పోనీ ఎవడైనా మూకీ క్లాస్ చెప్తాడా మాస్టర్? అలా బ్రహ్మానంద గారు చూడు దేవుడిని ఇలా పిలిచినట్టు ఇలాంటివి ఏమైనా జరిగితే నువ్వు ఇప్పుడు ఏం వినాలి అక్కడ? హార్వర్డ్ యూనివర్సిటీ అర్థమవుంది వినాలి. అది నాకు తెలిసి మళ్ళీ రేవంత్కి కొంచెం తెలుగులో మాడచ్చు కదా అన్నా నేను ఆశ్చర్యపోను అక్కడ. లేదంటే ప్రాంప్టర్ ఏదో చెవిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారిలాగా నువ్వు కానీ అనొచ్చు. సేమ్ ప్రాబ్లం నరేంద్ర మోడీ గారికి కూడా. చక్కగా ప్రాంప్టర్ ఉంటుంది, చెవిలో బంగారం రేకులు ఉంటుంది, ఏ భాష అయినా. ఎందుకంటే నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు జపనీస్ వాళ్ళు వచ్చేవారు. ఎంతమంది మీటింగ్లో వస్తారంటే వాళ్ళందరికీ ఒకటికి ఒక పేజర్ లాంటివి ఇచ్చేవారు. మనం బటన్ నొక్కగానే అది మాట్లాడేది ఏ భాష అయినా మనకు తెలుగులో అర్థమైపోద్ది. ట్రాన్స్లేటర్ అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఏదో ఒకటి అయితే మొత్తం నేర్చుకొని అయితే వస్తారు. ఏంటి నేర్చుకుంటా నాకు అర్థం కాదు. డిగ్రీ అన్నాళ్ళు చదివావు నువ్వు, సమాధానం చెప్పు. 3 సంవత్సరాలు చదివావు. జర్నలిజం ఎన్నిసార్లు చదివావు? 2 ఏళ్ళు. అది మాస్టర్ డిగ్రీయే కదా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్. అంటే ఏ చదువు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, 10th క్లాస్ దాకా 10 సంవత్సరాలు చదవాలి ఒకటో క్లాస్ నుంచి. ఆయన వెళ్ళి నేర్చుకొచ్చింది ఏ చదువు? సర్టిఫికేట్ కోర్సులైనా నాకు 6 నెలలు ఉన్నాయి, 3 నెలలు ఉన్నాయి. ఓ రోజులో 2 రోజుల్లో నేర్చుకొచ్చి క్లాస్ ఇస్తారు. దాంతో ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా? హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి తెలంగాణ ముఖ్యమంత్రి డాక్టరేట్ ఇచ్చిన నేను ఆశ్చర్యపోయాను. డాక్టర్ రేవంత్ రెడ్డి గారిని పిలుచుకోవడానికి కొన్ని ఆనరర్గా ఇస్తాయి కదమ్మా. దీంట్లో ఇంగ్లీష్లో ఇప్పుడు స్పెషలైజేషన్ చేసినట్టుగా ఇస్తారా? అలా అంత నేను ఊహించుకోను. ఇంగ్లీష్లో స్పెషలైజేషన్ అవి ఎక్స్పెక్ట్ చేయం, కానీ ఆనరరీ డిగ్రీస్ ఏమైనా ఇస్తే ఆశ్చర్యపడక్కర్లేదు గౌరవప్రదంగా. ఎందుకంటే ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక క్యాబినెట్ మంత్రి కూడా అవ్వకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ యూనివర్సిటీ ఆయనకు గౌరవం వచ్చు, తప్పేం లేదు. దర్ ఇస్ నథింగ్ కాంట్రడిక్షన్. కానీ మీరు ఏదో క్లాసులు ఇంటర్వ్యూలు అటువన్నీ మీరు మంచులక్ష్మిలో కానీ పవన్ కళ్యాణ్ అర్థం కాని భాషల్లో మాకు చెప్తే మంచులక్ష్మి అర్థం కాని భాషలో ఏముంది? అప్పుడు అంటుంది వాట్ హార్ వాట్ అట్ హీ సైలెంట్ అట్లా పలకాలి. రోలార్ అవన్నీ నువ్వు దొల్లించుకో. చిన్నప్పుడు మా నాన్న మాకు సైకిల్ టైర్లు అవి ఇచ్చి దొల్లించుకున్న ఆటలు నేర్పాడు.
అందుచేత మేము దేని దొల్లించాలో మాకు తెలుసు. అక్షరాలని అంటే యాక్సెంట్ మీరు ఇందాక అన్నారు కదా, అదే యాక్సెంట్ అనే చెప్తున్నాను. అంటే అట్లా అట్లా దొరలాలి. ఇంగ్లీష్ ఏడిసి వాటర్ అన్నాం అనుకో, ఆర్ సైలెంట్ చేయాలని మంచి లక్ష్మి చెప్పింది అర్థమే నేను వాటర్ అంటాను. అప్పుడు నువ్వు ముందు నీకు వాటరే తెలియనప్పుడు ఏడు చేయాలి, నీళ్ళు ఎట్టుకురా అంటే నేను ఏడు చేయాలి. ఏదున్నా మీరు చాలా అవమానిస్తున్నారు ఎవరిని. నిజం కటువుగా ఉంటుందమ్మా, దాన్ని అవమానం అనుకుంటే నేను చేయలేము. దావూస్ నుంచి వచ్చేకలో పెద్ద తగ్గు అవుతుంది. గులివింద గింజ ఎవరు అన్నది ప్రశ్న వస్తుంది మీ దగ్గర జర్నలిస్టుల దగ్గర నుంచి. ఎర్రగా ఉన్నవాళ్ళు ఫస్ట్ క్లెయిమ్ చేసుకుంటారు నేను అని. కాదు, కింద నలుపోడు కూడా గులివింద గింజలో రెండో పాట కాబట్టి నన్ను అంటావా అని వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. నిజంగా చెప్పాలంటే ప్లీజ్, దావూస్ అంటే ఎంత కామెడీ అయిపోయింది తెలుసా. ఎందుకు పోతున్నారు దావోస్ కానీ కాడికి వచ్చింది ఏమో దాచిపెట్టిరా, దేనికి పోతున్నారు దావోస్ కాడికి వచ్చి? ట్రంప్ని చూడడానికి. అవును సార్, ట్రంప్ వస్తున్నారు. ఎందుకంటే మా కేపాల్ వెళ్ళి సెనేట్లో మాట్లాడొచ్చారు కదా, అంచేది మేము కూడా ముఖ్యమంత్రులుగా ట్రంప్ని మేమే పిలిపించామని చెప్పి రాస్తారు. సో ఈసారి ఎన్ని పెట్టుబడులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు అటు ఏపీకి కానీ తెలంగాణ? ఏమో ఇప్పటిదాకా లక్షల్లో కన్ఫ్యూజ్ చేశారు, ఇప్పుడు మా నిర్మలా సీతారామన్ లాగా ట్రిలియన్స్లో కన్ఫ్యూజ్ చేస్తేనే బెటర్. లక్షలు దాటిపోయింది, మాకు అర్థమైపోతున్నాయి. లెక్కలు అడుగుతున్నారు కదా మీలెట్రాలు నాలెట్రాలు, అంటే ట్రిలియన్స్లో చెప్తేనే నిర్మలా సీతారామన్ లాగా అర్థం అవుతుంది. ఎవరు లెక్కలు అడగకుండా నోరు మూసుకొని కూర్చో. ఎన్ని సున్నాలని చాలాసేపు కన్ఫ్యూజన్లను మీలెట్రాలు నాలెట్రాలు ఆగుతాం. కష్టమే లేక ట్రిలియన్ చెప్పాలంటే కూడా నేనైతే చెప్పలేను. కర్మకాల సీఏ చదువుకుని కూడా నేను చెప్పలేను. సార్ ట్రిలియన్లో వస్తాయి పెట్టుబడులు అయితే. అదే కరెక్ట్. ఎందుకంటే వచ్చినాయి ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్న ప్రపంచ దేశాలు మొత్తం మీద వీళ్ళు తప్ప ఏమన్నా కొత్త కంపెనీలు ఎవరైనా ఉన్నాడా? అటు ప్రతిసారి అడుగు దావాసుకు వస్తాడు, ఎక్కడెట్టలో అప్పుడు తెలియదు అడికి. అదే మన రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఈసారి బాగోదని ఇస్తారండి అన్నారా? అది మా వాళ్ళు అయితే మా ఆంధ్రప్రదేశ్ అయితే లోకేష్కి నచ్చలేదు అనుకో, గ్రెయిన్ కో అని ఒక పెద్ద సద్దన్న మాటలు మాట్లాడతాడు. మళ్ళీ ఆయన కావాలి, మళ్ళీ గ్రీన్ కోస్ కమింగ్, మళ్ళీ అంటే ఇమీడియట్గా మంచి లక్ష్యం వచ్చేస్తుంది. గ్రీన్ కోస్ కమింగ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ప్లాంట్ బేస్డ్ చేయగానే బార్బెక్యూ నేషన్కి వెళ్ళి మేము చికెన్ తిని వచ్చేస్తాం. అలాంటివి వద్దమ్మా ప్లీజ్. కామెడీ కామెడీ చేసారు మీరు మాత్రం. మరి లేకపోతే ఏంటి చెప్పేది, ఈసారి సర్ది కట్టుకుని వెళ్ళిపోవడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రంప్ వచ్చిండి ఈసారి మళ్ళీ మన మాట అమెరికా వాడు వచ్చి ట్రంప్ వాడు వచ్చి వీళ్ళకి ఏమైనా మిగిలిస్తారు ఏగలు. అంటే ట్రంప్ ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెడతాడేమో ఈసారి పెద్దగా. మా అంటే ఇటు ఏపీ తెలంగాణలో ట్రంపే పెడతాను. ఆడేళ్ళ 400 కొంటుండే అక్కడ. యాప్లో బయటకు వెళ్తే మర్యాద ఉండదు, మైక్రోసాఫ్ట్ ఇటాటి వెళ్తే ఒప్పుకొని ఇలాంటివన్నీ ఎంత తాటలు పెడతారు. రేపు అన్నా అంటారేమో ట్రంప్ కింద మీద అయిపోయేసి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా. ఈ మా తపెల ఛానల్ రెడీగా ఉంటాడు, కిరసనాడు అయితే రెడీగా ఉంటాడు. సార్ మీకు ఎందుకు సార్, నేను రాసేస్తాను మీకు ఎందుకని నెగంటలతో పొడిచేస్తున్నాడు. అందరూ పెన్నులతో రాస్తాడు, కంటాను తెక్కలలాగా కంటానీలతో పొడిచి రాస్తాడు. ఆ ప్రూఫ్ రీడర్లకు అర్థం కాక అక్షరాలన్నీ ఆలు మార్చేసుకుంటూ ఉంటారు. దానికి అందుకే ముగ్గురితో వెరిఫై చేస్తాడు. ఇది ఏంటి రా చూడండి సార్, ఈ సుక్కలాట మీరు ఆడగలరు కానీ మాతో కాదని చెప్తుంటారు కిరసనలోడికి. రేపు ఉంటాయి చూడు మన. ఇప్పుడు నాకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మా రేవంత్ రెడ్డి గారు రాగానే మొత్తం మెట్రో పిల్లర్లందరికీ వాళ్ళ అమాయకుడైన కేసీఆర్ అయితే నేను ఎంత చేశాను నా రాష్ట్రానికి అని బోర్డులు ఎట్టాడు. ఈయనేమో ఎంత తెస్తున్నాను అందుకు కూడా బోర్డు ఎట్టేస్తాడు. తెస్తున్నాను దానికి ఇప్పుడు వాళ్ళ పాతది కలిపి నేను రెండు కలిపి చెప్పాలి. ఇప్పటికైతే 8 లక్షలు. ఇప్పటికేది మన గ్లోబల్ సమ్మిట్ అండ్ ఇంతకుముందు దావోస్ 8 లక్షల కోట్లు, ఇప్పుడు ట్రిలియన్. అట్టుకి మీరు ఈసారి జర్నలిజం చేసిన వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో సిఐ సమ్మిట్లోటి ఇక్కడ ఇలాంటి గ్లోబల్ సమ్మిట్లు చెప్పినప్పుడు ఈ హైదరాబాద్ రేడియస్లో ఉన్న ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కుర్రాళ్ళందరినీ జాగ్రత్తగా ఇంటర్వ్యూ చేయండి అమ్మా. వాళ్ళకే ప్రతి ఒక్కరికి ఒక కోట్ ఉంటుంది, టక్కన నాలే వెళ్ళిపోతుండ్రు వాళ్ళు. వాళ్ళందరినీ పట్టుకుని ఎవడోడు ఎన్ని సంతకాలు పెడుతుండ్రో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే మీరు చెప్తున్నది ఏంది, హోటల్ మేనేజ్మెంట్ పిల్లలు సమ్మిట్లో పోతున్నారనా? వాళ్ళకే కోట్లు ఉంటాయి రెడీగా వేసుకుని ఇన్స్టెంట్ రియాక్టివ్ వల్ల దేవుడా కోట్లు ఉన్నాడు, కోట్లు వేసుకొని సమ్మిట్లో. లేకపోతే 8 లక్షల కోట్లు. మా ఆంధ్రప్రదేశ్లో 33 లక్షల కోట్లు ఇప్పటికి సోఫర్ వాళ్ళు సంతకాలు ఎట్టించుకున్నవి. ఇక్కడ 8 లక్షల కోట్లు సంతకాలు ఎట్టించుకున్నవి. నేను టార్చ్ రేట్ కూడా వేసుకుని తిరుగుదాం ఎక్కడైనా కనబడి చెప్పు. చెప్తే నీకైనా నాకైనా కనబడి సావాలి కదా. అక్కడికి వెళ్తే మరి కనబడే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇదే విప్రో, ఇదే మైక్రోసాఫ్ట్, ఇదే ఇన్ఫోసిస్ నోరేలు పెట్టుకుని వస్తున్నాం తప్ప కొత్తది ఏదిరా అని ఎతికినోడు ఎవడన్నా ఉన్నాడు చెప్పు. నువ్వేం చెప్పు. నువ్వు తిరుగుతున్నట్టు కదా కాలుగాని పిల్లలు కానీ కార్లు వేసుకుని ఇటు ఏం చూసావా కొత్తది? మన రేవంత్ రెడ్డి గారు రెబ్బను అని కత్తిరించి బంగారు కత్తిరితో కత్తిరించాలని సినిమా టైప్లో ఏమన్నా చూసావా? కానీ నమ్మిస్తున్నారు కదా పాపం ప్రజలు. ఎందో తెస్తురంట అనేది అయితే ఒక ఫ్లేర్ అప్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తలేరా? ఏమో ఫ్లేర్ అప్ అవడం చూసాం కానీ తేడానికి ఫ్లేర్ అప్ చేయడం వెళ్తాను చెల్తుంది.